ఎప్పుడు అదే పనారా, రీల్స్ చూసుడు వీడియోలు చూసుడు తప్ప మన కంటెంట్ మీద ఫోకస్ చేద్దాం. మనం షార్ట్ ఫిల్మ్ చేసి ఆపేసినాం, మరి ఇంకేమన్నా కంటెంట్ చేద్దాం యూట్యూబ్ కోసం అని ఏమన్నా ఇంత జ్ఞానం ఉన్నదా నీకు? ఎప్పుడు అన్ని నా మీదకి నడిపేయాలంటే నడిపేయలేము కదా. ఏం చేస్తారో ఏమోరా మీరైతే, నాకు అర్థం కూడా కాదు. ఒక కంటెంట్ రాయరు, ఒక వీడియో చేయరు, ఏందో ఏమో మీరైతే. మీరేమన్నా మీసా సాగు నేను వెళ్ళిపోతా. వీనికి కంటెంట్ కావాలి కదా, వీటికి 3 నెలలు జరిపేంత కంటెంట్ నేను వస్తే నన్నే తిట్టిపోతావా చెప్తాను సంగతి. ఏంద్రా ఈ సౌండ్? కంటెంట్ కావాలి అని దొబ్బాగా రాసా, చూసుకో. రాసావా? కంటెంట్ రాసావా? 3 monthsకి సరిపోయేంత రాసా. అంటే 3 months కాదు, ప్రజెంట్ అయితే 3 days వరకు కంటెంట్ రాసా. నీకు 3 months కంటెంట్ ఇచ్చేలా రోజు రాస్తా. బిగ్ బాస్ అయినా అంతలే ఉంటుంది కదా, సోది తప్ప. బిగ్ బాస్ లో కంటెంట్ ఏముందా? ఎంటర్టైన్మెంట్, నామినేషన్లు, గేమ్లు, టాస్కులు, కూరలో ఉప్పేసాడు నామినేట్ చేసేవాడు ఒకడు, బాత్రూంలో ఫ్లష్ కొట్టి నీళ్ళు పోయలేదని నామినేట్ చేసేవాడు ఒకడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉంటాయి. ఎంత కావాలంటే ముందుగా మనము సెటప్ గెటప్ 2 చేంజ్ చేయాలి. ఏం అసలు ఎలా ఉంది ఈ సీజన్? ఎవరెవరు కంటెస్టెంట్ వాళ్ళ పేర్లు కూడా తెలియదు తెలుసా నాకు. అది ఈ సీజన్ లో 15 మంది రా, 9 మంది సెలబ్రిటీలు, 6 కామనర్లు. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. 6 కామనర్లా? అవును. అదెట్లా? నీకు ఇట్లా ఎంత అర్థం కాదు కానీ అటు చూడు ఒకసారి. ఇదిగోరా ఈ 9 మందే సెలబ్రిటీస్, ఇంకా 6 కామనర్స్. ఈసారి బిగ్ బాస్ తీసుకొచ్చిన థీమ్ ప్రకారం వీళ్ళు ఓనర్స్ అనమాట, వీళ్ళు టెనెంట్స్. పెద్ద పుల్ల వేసాడుగా మన బిగ్ బాస్ బాబాయ్ కామనర్స్ కి ఇంకా సెలబ్రిటీస్ కి. అసలు డే 1 ఏమైందిరా? డే 1 గుండె అన్నతో స్టార్ట్ అయిందిరా. గుండన్న అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఆయన మాస్క్ మ్యాన్ అని ఆయన ఉంటది లేదు. ఎవరు మాస్క్ మ్యాన్? మాస్క్ మ్యాన్ ఫిక్షనల్ క్యారెక్టర్ రా, గుండె అన్ననే ఒరిజినల్. అసలు ఎవరు వాడు? ఆయన గురించి చెప్పలేము, ఆయనలో చాలా షేడ్స్ ఉంటాయి. ఒకసారి చూపిస్తా చూడు. పాపం ఆ ఇమానుయల్ చాలా కష్టపడ్డాడు మనిషి, పాపం కొంచెం తిన్నివ్వండి. ఒక ఫుడ్ మాత్రం లాక్కుండా నేను యాక్సెప్ట్ చేయను. నేను అకౌంటబుల్, నా బాధ్యత. ఇది దేనికోసం కాదు, దాని కాన్సిక్వెన్స్ ఏమన్నా నేను తీసుకు. లాజికలీ టైం ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రం. అరే ఏంట్రా ఆయన అంత సెన్సిటివ్ ఉన్నాడు? సెన్సిటివ్ ఆ బొక్క. ఆయన గురించి ఇట్లా ఆలోచించాము, 9 మూల కాలేసినాం. మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అవునా? ఆయన గురించి ఇంకా డీటెయిల్ గా చెప్తా, కావాలంటే చూడు. సారీ చెప్పే కదన్నా, జాగ్రత్త. నేను కూడా మాట్లాడి సారీ చెప్పనా? చెప్పండి పర్లేదు. బాడీ షేవింగ్ వరకు వెళ్ళొద్దు అన్న, అది బాడీ షేమింగ్. అమ్మో ఇంట్లో బాగానే చేస్తున్నారా? ఇక్కడతో డే 1 అయిపోయినట్టే కదా. లాస్ట్ టచ్ ఇమాన్యుయల్ తో ఇచ్చారా బిగ్ బాస్. ఏంటి మళ్ళీ స్టార్ట్ ఉంది, చాలా ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చూడు ఒకసారి. రెడ్ ఫ్లవర్ అంకుల్. ఐ లవ్ డే 1 అయితే మస్తు ఉందిరా. డే 2 ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేసేది. ఆగా నేను బాత్రూమ్ పోయేసి వస్తా. స్టార్ట్ మీరు గ్యాప్ ఇవ్వరా? గ్యాప్ ఇవ్వు. ఎందుకు బాత్రూమ్ అంటే నవ్వుతున్నావు ఏంట్రా? డే 2 రచ్చ మొదలైందే బాత్రూమ్ దగ్గర. బాత్రూమ్ దగ్గర గొడవ పెట్టుకునేది? అరే 8 సీజన్లు చూసినా ఇంతవరకు బాత్రూమ్ దగ్గర ఇట్లాంటి లక్కకోరు గొడవ అయితే నేను ఎప్పుడు చూడలేరా. ఎవరు అది స్టార్ట్ చేసింది అసలు? సంజన అని ఉంటదిలే, ఒక క్లిప్ వేస్తే చూడు ఒకసారి. అటు లేదండి, నేను రిమూవ్ చేయరు. ఈవిడ చేసిన పని వల్ల మొత్తం అందరికి బ్లాక్ చేస్తాను. ఆల్ ఉమెన్ ని బ్లాక్ చేస్తాను.
ఇంతగా తీసుకున్నారేంట్రా? ఆ లొల్లి ఇప్పటికీ ఆగలేదు, ఇంకా ఉంది, ఇంకోటి ఉంటుంది చూడు. బ్యాక్ బిచ్చింగ్ అనేది 100 ఏంటిది? వాట్ డిడ్ యు జస్ట్ సే నౌ? బ్యాక్ బిచ్చింగ్. సో డోంట్ యూస్ దోస్ వర్డ్స్. అరే అరే ఎవరు రామే? ఇంకా స్టార్ట్ అయ్యి 2 days కూడా కాలేదు, అప్పుడే బ్యాక్ పిచ్చింగ్ అంటుంది. ఆవిడ గురించి కొంచెం పాయిస్ అయ్యి నీకు ఒక హైలైట్ సీన్ చూపిస్తా చూడు. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఎట్టు పరిస్థితుల్లో నాకు ఇష్టం ఉండదు. అందులో ఏముందిరా, పాపం తను ఫుడ్ వేస్ట్ కావద్దని చెప్పి మాట్లాడుతుంది. అలా ఎందుకంటే తొందరగా ముద్దమగారం సీరియల్ టైం అవుతుందా? ఒకసారి నాకు క్లిప్ చూడు. సరే ఇరుక్కునేలాగా చేస్తారు ఎందుకు? పడేసేపం. తీసుకొని వెళ్ళగలుగుతావా? కాదు, నాకు అర్థం కాదు. ఒకటి అరే అరే ఎవరు రామే? ఫుడ్ వేస్ట్ చేయొద్దంటూ ఆమెనే మళ్ళీ డస్ట్బిన్ వేస్తుంది. అదే మరి మ్యాజిక్. ఫామో చాలా సీన్స్ ఉన్నాయి కానీ ఇంతకు నామినేషన్ ప్రాసెస్ ఏమైందంటో కొన్ని హైలైట్ క్లిప్స్ ఇస్తా, ఒకసారి నువ్వే చూడు. ఇవే రీజన్స్ వాటికి నామినేషన్స్ కి. 14 మెంబర్స్ ఒక సైడ్ ఒక మాట మాట్లాడినా ఒప్పుకోవట్లేదు. మీ వల్ల రెస్ట్ ఆఫ్ 14 పీపుల్ ట్రిగర్ అయ్యారు. స్టార్టింగ్ లో రూడ్ గా మాట్లాడారు, నాకు నచ్చలేదు. సుమన్ గారు మీరు పాయింట్స్ మాట్లాడతానని మాట్లాడారు. మీ రెస్పాండ్ ఏమైనా ఉంటే ఇవ్వండి. తెలుగు వచ్చి తెలుగులోనే చెప్పాను. Day 2 వరకు నామినేషన్స్ అయినాయి. ఇప్పుడు నేను Day 3 నామినేషన్స్ కూడా స్టార్ట్ చేసి చెప్తా. ఇక్కడ నుంచి Day 3 నేను స్టార్ట్ చేస్తా. నాకు చెప్పకుండా నువ్వు ఎప్పుడు చూసినవరా? ఏంటి షాక్ అయ్యావా? చూసానులే కానీ Day 3 స్టార్ట్ చేద్దాం మనం. ఏంట్రా పేపర్? ఇలా నేను కూడా ఒక రెడ్ మార్క్ లెక్క హౌస్ మేట్స్ ల గురించి 3 days లో రాసుకొచ్చా. అయినా అంతగా ఏం అబ్జర్వ్ చేసావు ఇప్పటి వరకు నువ్వు? అంతుందా నీకు? గుండన్న తెలుసా? అదేరా గుండ అంకులు కాకుండా గుండన్న. మనిషి వాటిలో కొన్ని షేడ్స్ చూపిస్తా చూడు. సింపతి కార్డ్ ఆడుతున్నా నేను ఈ మాట మీ మాట నమ్మనన్నా. సింపుల్ చెప్తున్నా, మీ మాట నమ్మను నేను. అక్కడ అంతంత సింపతి గేమ్ ఆడి ఇది చేయరా అది చేయరా ప్లీజ్ అని ఒక ఇన్నోసెంట్ ఫేస్ ఇక్కడ కూడా వాడు ఫేక్ వీడు ఫేక్ అంటున్నాడు. నాకు ఎందుకు ఆ గుండెలోనే నాకు కన్నింగ్ క్యారెక్టర్ లెక్క కనిపిస్తుంది రా ఈ సీజన్ లో. నాకు నువ్వు కన్నింగ్ కనిపిస్తున్నావు. ఎందుకన్నట్టు చూసాను నీ ముఖంలో నాకు ఎందుకు నెగటివ్ ఎనర్జీ. ఇప్పుడు నువ్వు నెగటివ్ ఎనర్జీ నువ్వు పాజిటివ్ గా మాట్లాడి అప్పుడే ఈ సీజన్ లో రిలేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి తెలుసా? మనకేం లేక వస్తుంటే నీకు వాళ్ళ రిలేషన్ మీద ఇంట్రెస్ట్ ఏంట్రా బాబు? నీ జీవితంలో నా జీవితంలో లేదని చెప్పి అక్కడ లేవుగా. ఒకసారి చూడాలి నేను కలిసాకే మొదలైందిగా. ఏం చేస్తున్నారు వీళ్ళు? వచ్చారు ప్రతిసారి దీనింటి ఏమిట్రా? Day 3 స్టార్ట్ చేశారేంట్రా వీళ్ళు? నాది ఇంకా Day 1 మూలేదు కానీ ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నవగల అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము అవన్నీ ఇప్పుడు ఎందుకులే. అయినా నాకు ఈ కామనర్స్ కామన్ గా ఉండట్లేదు అసలు. వాళ్ళు ఏం చేశారా? వాళ్ళు కష్టపడి అన్ని పరీక్షలు టాస్క్లన్నీ గెలిచి వాళ్ళు వచ్చారు. అంత అర్థందా? ఓనర్స్ అనుకోనంటే నిజంగానే బిగ్ బాస్ మొత్తం వాళ్ళు కట్టించినంత ఫీల్ అవుతున్నారు. అమ్మ నాకు ఇంట్రెస్ట్ పోయింది. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా అబ్జర్వ్ చేసావా? ఈ గుడ్డు చూడు. గుడ్డు తెలుసా నీకు? అరే ఇంట్లో గుడ్డు లేవని నేను చూస్తుంటా, నువ్వు గుడ్డు ఇడి పట్టుకొచ్చావు. నీకు దీన్ని చూస్తే ఏం గుర్తుకు రావట్లే? అంత లాగ్ చేయకు. ఆ గుడ్డు ఏం చేస్తున్నారు? అంత పెట్ట పెట్టి ఒక్కడి కాడ కూర్చొని మరి ఎంజాయ్ చేస్తుంది. అంటాను నా గుడ్డులో కూడా అని చెప్పి. ఇదంతా నాకు ఎందుకు లేరా? నీ ఫోన్ ఒకసారి ఏం చేస్తున్నావా బాబు? అమ్మయ్యా
నా ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నావు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ కి నేను నోట్ చేసుకున్నా. అది నీ ఫోన్ నుంచి వేసుకోవచ్చు కదా, నా ఫోన్ లో నుంచి ఎందుకు వేసుకున్నావు? అది ఎవరిదైతే ఏంది, నాకేం అవసరం. నేను ఎప్పుడు వస్తాను, రేపు కంటెంట్ రాసుకోవాలి. ఓకే గైస్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్ వేసి స్టే ట్యూన్ గా ఉండండి. అలాగే గైస్, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కమెంట్స్ చేయండి మీరు. ఓకేనా? బాయ్.